ప్రైజ్ ది లార్డ్. లెట్స్ టాక్ అబౌట్ ఫాస్టింగ్. మీకు యుద్ధాలు తెలుసు కదా, రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అది కాన్స్టెంట్ గా యుద్ధం జరుగుతానే ఉందనుకోండి, ఎవరో ఒకరు గెలవడానికి కొంచెం టైం పడుతుంది. అదే ఇరుపక్షాల వాళ్ళు ఎవరో ఒకరు సరెండర్ అయిపోతే ఇంకొకరు ఆటోమేటిక్ గా గెలిచినట్టే కదా. సేమ్ అలానే మన బాడీకి స్పిరిట్ కి మధ్యలో కాన్స్టెంట్ గా వార్ జరుగుతానే ఉంటుంది. మన స్పిరిట్ ని గాడ్ దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి మన బాడీ కొన్నిసార్లు సహకరించదు. సో మీ బాడీని మీ కంట్రోల్లోకి తెచ్చుకోవాలంటే ఇలాంటి వాటర్ కానీ ఫుడ్ కానీ స్కిప్ చేసినప్పుడు ఈవెన్చువల్గా మీ బాడీ మీ కంట్రోల్లోకి వస్తుంది. సో ఆటోమేటిక్గా మీ స్పిరిట్ గాడ్కి కనెక్ట్ అవుతుంది. ఇలాంటి కఠినమైన దీక్షతో మీరు తిండి తిప్పలు మానేసి దేవుని సన్నిధానానికి వెళ్ళి ప్రార్థన చేస్తే మీ సమస్యలన్నీ తీరవు. నిజానికి దేర్ ఆర్ 2 కాన్సెప్ట్స్: FASTING ఫాస్టింగ్, PASTING ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటే మీరు ఫుడ్ మానేయడం, కానీ ఫాస్టింగ్ అంటే మీరు దేనిని డిఫీట్ చేయడం, జయించడం. బైబిల్లో ఎస్తేర్ మనం చూసుకున్నట్లయితే తను ఫాస్టింగ్ చేసి దేవుని సహాయాన్ని కోరుకుంటది. దట్ ఈస్ ఓన్లీ హాఫ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. పర్షియన్ కోర్ట్ రూల్స్ ప్రకారం ఏ ఒక్కరు రాజు అనుమతి లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. అలా వెళ్ళిన వాళ్ళకి మరణ శిక్ష. రాజుతో మాట్లాడితే కానీ తన ప్రజలను కాపాడుకోలేదు. ఇంత కాంప్లికేషన్ ఉన్నప్పుడు ఎలాగో ఫాస్టింగ్ చేసింది, దేవుణ్ణి అడిగింది కదా, ఉన్న ప్లేస్ లో కూర్చొని సరదాగా జరిగేదేదో చూడొచ్చు కదా. కానీ ఇస్తారు అలా కూర్చోాల. వెనక తన ప్రజలను కాపాడాలంటే ముందెళ్ళి రాజుతో మాట్లాడాలి. రాజుతో మాట్లాడాలంటే 2 పెద్ద హర్డల్స్ ఉన్నాయి. ఒకటి భయం, ఇంకొకటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ పర్షియన్ కోర్ట్. ఎస్తేర్ ఫాస్టింగ్ చేయడానికి, తన ముందున్న అడ్డుగోడల్ని డిఫీట్ చేయడానికి, జయించడానికి తనకు కొంత ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎలా వచ్చింది? ఆబ్వియస్లీ బికాస్ తన స్పిరిట్ గాడ్ తో కనెక్టెడ్ ఉంది కాబట్టి. అది ఎలా కనెక్ట్ అయింది? స్పిరిట్ యాక్టివ్ గా ఉంది కాబట్టి. స్పిరిట్ ఎలా యాక్టివ్ అయింది? ఈ శరీరం డిఫీట్ అయింది కాబట్టి యాక్టివ్ అయింది. ఈ శరీరం ఎప్పుడు డిఫీట్ అయిపోతుంది? దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకున్నప్పుడు డిఫీట్ అవుతుంది. దీన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చేసిందే ఫాస్టింగ్. ఎస్తేరు ఈ శరీరాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి చేసింది ఫాస్టింగ్. తన సమస్యను ఎదిరించి స్టీరియోటైప్ ని బ్రేక్ చేయడానికి చేసింది ఫాస్టింగ్. యేసు ప్రభు ఎలా అయితే ఫాస్టింగ్ ద్వారా స్పిరిట్ లో పవర్ ని పొందుకొని సాటన్ ని క్యాన్సిల్ చేశారు, మనం కూడా ఫాస్టింగ్ ద్వారా మన ఆత్మని యాక్టివేట్ చేసుకొని ధైర్యాన్ని పొందుకొని ఏవైతే డెమానిక్ స్పిరిట్స్ లైక్ భయం, యాంగ్జైటీ, ఫియర్, డిప్రెషన్, అడిక్షన్స్ లాంటివి ఉన్నాయో, ఏ అలవాట్లు అయితే దేవుని కన్నా మీ లైఫ్ ని ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నాయో, దేవుడి దగ్గర మిమ్మల్ని వంగనివ్వకుండా చేస్తున్నాయో, వాటిని బ్రేక్ చేయండి. అప్పుడు మీ ఫాస్టింగ్ కంప్లీట్ అయినట్టు. తిండి తినకుండా మీరు ప్రార్థన చేస్తే మహా అయితే 1 kg తగ్గుతారు. దానికి మించి ఏం జరగదు. కానీ తిండి తినకుండా ప్రార్థన చేసి, ప్రార్థన ద్వారా మీ స్పిరిట్ ని యాక్టివేట్ చేసుకొని, యాక్టివేట్ అయిన స్పిరిట్ ద్వారా ధైర్యాన్ని తెచ్చుకొని, ఆ ధైర్యాన్ని ఉపయోగించి మీకు దేవునికి మధ్యలో ఉన్న అడ్డుగోడల్ని బ్రేక్ చేయండి. దట్ ఈస్ రియల్ ఫాస్టింగ్. ఇలాంటి ఫాస్టింగ్, త్రూ ఫాస్టింగ్ చేసి చూడండి, దేవుడికి నిజంగా చాలా దగ్గర అయిపోతారు. ట్రై అండ్ లెట్ మీ నో. మే గాడ్ బ్లెస్ యూ.